సమయంలో మనం వాక్యాన్ని విందాము. మనకు వాక్యాన్ని బోధించడానికి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. అదే విధంగా ట్రాన్స్‌లేట్ చేయడానికి స్వర్ణక్క మన మధ్యలో ఉన్నారు కనుక, ఈ సమయాన్ని వారి చేతులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. Praise the Lord, Praise the Lord, sister. Akka. Thank you. Praise the Lord. Praise the Lord, sir. Sorry, sir. No problem, no problem. sister. Happy to see Sister Brighty is back. Welcome, sister. Thank you, Pastor Garu. Praise the Lord, Pastor Garu. Praise the Lord. Praise the Lord, Brighty. Praise the Lord, Akka. Trust you had a nice time. Yes, thank you. మంచి సమయాన్ని మరి బ్రైటీ కలిగి ఉంటుంది. Yeah, we'll hear your testimony maybe later. Praise the Lord, brother Manish. Praise the Lord. Praise the Lord. And I was very happy last week. All got involved to tell what you have heard on the heart of the gospel. మరి గత వారంలో సువార్త యొక్క హృదయము ఈ యొక్క అంశం గురించి మరి అందరూ కూడా మరి చెప్పినటువంటి విధానాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. I was very happy because some added many things what I have not shared also. That means you people are meditating the word. మరి నేను ఏదైతే కొన్ని చెప్పలేదో మరి చెప్పని విషయాలు కూడా కొన్ని చెప్పారు. దాన్ని బట్టి కూడా నేను సంతోషించాను. ఎందుకంటే మీరు ఆ వచనాల పైన మీరు ధ్యానిస్తున్నారు అని నాకు అర్థమైంది. Because in the starting itself, I told gospel we cannot limit. It's an ocean. How much we understand, and the more we meditate, the more understanding we get. చూడండి, ఈ యొక్క సువార్త అనేది ఒక సముద్రం లాంటిదండి. ఎంతగా మనం దానిలో ధ్యానిస్తూ ఉంటామో అంతగా మనం దానిని అర్థం చేసుకుంటూ ఉంటాం. But why I took this topic is when we understand the gospel, we'll understand the goodness of God. We'll lead the free life that God has given to us. చూడండి, ఎందుకు నేను ఈ సువార్త గురించి నేను మీకు పదే పదే చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే మనం దేవునిని మనం అర్థం చేసుకుంటామో, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఇంకా మనము మరి సుఖవంతమైనటువంటి జీవితాన్ని, శ్రమలేని జీవితాన్ని మనం పొందగలుగుతాం. I'll just remind 5 to 6 points what I have told till now. మరి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్లో ఒక 5-6 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. I have told clearly, heart or the essence is nothing but the inward nature or true substance of a thing. చూడండి, మరి నేను చెప్పాను, మరి హృదయం యొక్క స్వభావము అనేది మరి పూర్తిగా అంతరంగములో ఉన్నటువంటిది, అది కలిగి ఉన్నటువంటిది అని చెప్పాను. Then I shared about Moses who brought the Israelites out, but when he saw God forgiving people, he got confused and he told God, I need to know your attributes. చూడండి, మోషే విషయంలో కూడా నేను మీతోనే పంచుకున్నాను. మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి ఎంతో మరి తోడ్పడ్డాడు. ఆ తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు కూడా దేవుడు వారిని క్షమించడమును బట్టి చూసి ఇంకా నేను దేవుని తెలుసుకోవాలి, ఆయన గుణగణాలను నేను అర్థం చేసుకోలేకపోతున్నానని మోషే దేవుని అడిగినట్టుగా మనం చూసాం. So we found the attributes of God was that he is merciful, he is gracious, he is slow to anger, he is forgiving the iniquity sins, he is never acquainting the sins and all that. That's what Moses saw. And the moment he saw that, he just bowed down and told God, you are such a good God. చూడండి, మరి దేవుని యొక్క గుణ లక్షణాలను మరి ఎప్పుడైతే మోషేకు దేవుడు కనపరిచాడో, అనగా ఆయన క్షమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు, ఆయన మరి కోపించుటకు నిదానించువాడు, మరి కనికర సంపన్నుడు, ఇవన్నీ కూడా మరి ఎప్పుడైతే గుణ లక్షణాలను దేవుడు మోషేకు కనపరిచాడో, మోషే వెంటనే ఆయన తల వంచి ఆయన మరి దేవునికి నమస్కరించినట్లుగా, సాష్టాంగ పడినట్లుగా మనం చూస్తాం. He had feared that God is consuming them, but God forgave them. So he understood the God whom I serve is such a loving God. చూడండి,
మోషే అనుకున్నాడు, ఇదిగో మరి ఈ ప్రజలను దేవుడు దహించి వేస్తాడు, లేక వారిని మరి అగ్నికి ఆహుతి చేస్తాడు కోపానికి అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం వారి పైన కోపాన్ని కుమ్మరించకుండా మరి దేవుడు వారిని క్షమించాడు. వారిని క్షమించి కనికరించేసరికి వెంటనే దేవుడు ఎంత ప్రేమ గలవాడో మోషే కూడా అర్థం చేసుకోగలిగాడు. Then we saw from Romans 1, we saw that gospel is of God, from God to the people. మరి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసాము, మరి యొక్క సువార్త అనేది దేవుని యొద్ద నుండి, దేవుని నుండే మనకు ఇవ్వబడింది. So we saw that God's word or message is a good word because God's word is good and that word agrees to who God is. That is, God is good. చూడండి, ఈ యొక్క సువార్త అనేది, ఈ యొక్క వాక్యము అనేది, ఈ యొక్క వర్తమానం అనేది చాలా మంచిది. అది మంచి వార్తతో ఇమిడి ఉంది. ఈ యొక్క సువార్తలో మరి ఇది ఎవరు గురించి అంటే మంచి వాడైనటువంటి దేవుని గురించి ఈ మంచి Amen. వార్తను తెలిపేదిగా ఉంటుంది. Then we went a step further to tell that the cross is the heart of the gospel, which is revealing the goodness, love, mercy, grace, forgiveness to this tired, worn off, hopeless world. అంతేకాకుండా ఈ యొక్క సువార్త యొక్క హృదయం అనేది మరి క్రీస్తు యొక్క సిలువను కూడా సూచిస్తూ ఉంటుంది. ఆ సిలువను గూర్చి కూడా మనము ధ్యానించినప్పుడు అది మరి ప్రేమకు, సహనానికి, మరి కృపకు, మరి దేవుని ప్రజలు ఎవరైతే నిరీక్షణ కోల్పోయారో అలాంటి వారందరికీ కూడా ఈ సిలువ అనేది మరి సువార్త యొక్క హృదయముగా మరి మారినట్టుగా మనం చూస్తుంటున్నాం. So then we tried to understand the cross more, and I gave 3 points. First was the place where God's goodness towards men was shown. The second was where the freedom from judgment was there. Third was where the love of God is demonstrated on the cross. మరి సిలువ విషయంలో మరి 3 విషయాలు మనం నేర్చుకున్నామండి. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క మంచితనం అంతా కూడా ఈ సిలువలో మనము చూడగలుగుతాం. సిలువలో మనకు కనపరచబడింది. రెండవదిగా మరి మనము మన యొక్క శిక్ష విధి నుండి కూడా, తీర్పు నుండి కూడా మనకు విడుదలను ఇచ్చింది ఈ సిలువలో. మన తీర్పు అంతా కూడా మనకు విడుదల మనం పొందుకున్నాం. మూడవదిగా ఈ సిలువలో దేవుని ప్రేమ అంతా కూడా మనకు ఈ సిలువలో మనకు దేవుని ప్రేమ కనపరచబడింది. So the last week I showed the difference between the philo love and agape love. గత వారంలో నేను ఈ యొక్క ఫిలో లవ్, అగాపే లవ్, మరి దేవుని ప్రేమ, శారీరకమైనటువంటి ప్రేమ, ఈ రెండులో ఉన్నటువంటి తేడాను మీకు వివరించాను. So I'll explain more on this agape love, the love of God towards you and me. మరి నేను ఈ యొక్క అగాపే లవ్ గురించి, అనగా దైవికమైన ప్రేమ, మన పట్ల చూపించబడిన దైవికమైన ప్రేమ గురించి ఇంకా కొంచెం నేను వివరిస్తాను. So you're growing step by step further. Firstly, when you understood the Moses, you understood the attributes that gave you peace. Now, when you understand that agape love, you and I will free and will walk in that love, the freed life that God has given for us. చూడండి, మొదటగా మోషే మరి దేవుని గుణగణాలను చూసినప్పుడు మోషే దేవునికి నమస్కరించగలిగాడు, దేవుని ఆరాధించగలిగాడు. రెండోదిగా ఈ యొక్క అగాపే లవ్, ఈ దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే మనము పూర్తిగా అర్థం చేసుకోగలుగుతామో మనము ఆ యొక్క స్వేచ్ఛతో, అనగా దేవునిలో మనము ఒక స్వతంత్రమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మనము పొందుకోగలుగుతాం. Like Moses strived for that so could understand the attributes of God. Here we can see Saul the Paul who was trying to destroy Christians, but when he saw the true nature of God, he writes beautifully about that love. చూడండి, మోషే ఏ రీతిగా అయితే మరి ప్రయత్నించాడో దేవుని గుణగణాలను తెలుసుకోవడానికి తను ఆశించాడు, అదే రీతిగా ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే కూడా మరి పౌలుగా మారినటువంటి సౌలు మరి ఎవరైతే దైవ బిడ్డల్ని మరి ఎంతగానో మరి శిక్షించి, ఎంతగానో మరి ఇబ్బంది పెడుతున్నటువంటి తన జీవితంలో కూడా మరి తను దేవుని యొక్క నిజ స్వభావం ఏంటో మరి పౌలు మరి గుర్తెరిగాడండి. How many of you like sandwich? Okay, and brother
Nelson, he's in Bangalore, he does marketing, so he may be knowing that. Yes, Mr. Bright is telling. Okay, sandwich is 2 slices of bread, in that some fillings. ఎంతమంది శాండ్విచ్ మీరు ఇష్టపడతారు తిన్నారు? Okay, it will be 2 slices of bread or bun, but between that there will be fillings, maybe meat or there may be vegetable or anything, and that filling is what gives taste to the sandwich. చూడండి ఆ యొక్క 2 బన్నుల మధ్యలో మరి ఒక బర్గర్ లాగా ఉంటుంది. ఆ లోపల అవన్నీ కూడా మరి దాంట్లో మటన్ గాని, చికెన్ గాని లేకపోతే ఇంకేదన్నా దాంట్లో లోపల పెట్టి మరి తినేటటువంటిది. In the same way, there's a sandwich in our Bible also. అదే రీతిగా మన బైబిల్ గ్రంథంలో కూడా మనము అలాంటిదే మరి శాండ్విచ్ కలిగి ఉంటున్నాం. If you see 1 Corinthians chapter 12 is all about spiritual gifts. మొదటి కొరింథీ 12వ అధ్యాయం చూసినట్లయితే ఆత్మీయమైనటువంటి మరి వరాల గురించి మనం చూస్తాం. It's like the first slice of the bun or bread. మరి ఇది మరి మొదటి బన్నుగా ఉంటుంది. Chapter 14 is about prophecy and tongues. That's the second bread. మరి రెండో మరి బన్నుగా చూసినట్లయితే మరి 14వ అధ్యాయము మరి ఇంకొక బన్నుగా ఉంటుంది. But Paul is telling that the fillings is chapter 13 is about love. If you are not filled, if you don't have the revelation of this agape love, if you don't walk in that agape love, you having the spiritual gifts or you have the tongues is of no use. చూడండి అయితే ఈ రెండిటి మధ్యలో అనగా ఆ పైన బన్ను కింద బన్ను మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నింపుదల ఉంది కదండి మిగతా వాటన్నిటితో అది దేవుని యొక్క ప్రత్యక్షతతో మనం ఒకవేళ నింపబడకపోతే అనగా దేవుని ప్రేమ ఈ యొక్క దైవికమైన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే మనము మరి మనకున్నటువంటి టంగ్స్ ప్రేయర్ కానివ్వండి లేకుంటే భాషలు మాట్లాడే ప్రార్థన భాషల వరము ఇవన్నీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే అని పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. Like I told, if we have just 2 pieces of bread or bun, we'll not enjoy. But when we have the chicken or the burger in that, we just finish it off. In the same way, unless we don't have that agape love in us, how much ever we prophesy or how much ever we speak in gift, it's nothing but a bell making sound which will not give life to ourselves and also the people whom we meet. ఏ రీతిగా అయితే ఆ యొక్క 2 మరి బన్నులు ఒకవేళ మరి వాటిలో ఏమీ పెట్టకుండా మరి ప్లెయిన్ గా ఉన్నట్లయితే మనం వాటిని తినడానికి తినలేము కూడా. కానీ ఎప్పుడైతే దానిలో మరి చికెన్ కానీ మటన్ కానీ ఆ బర్గర్ అలా ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని పూర్తిగా తినగలుగుతాం, ఇష్టపడతాం కూడా. అదే రీతిగా మరి మనలో కూడా ఆ ప్రేమ అనేది దైవిక ప్రేమతో మనం నింపబడి లేకపోతే మనము మన యొక్క ప్రవచనాలు కానివ్వండి ఇక భాషల వరకు కానివ్వండి మనకున్నదంతా కూడా మరి దాన్ని పూర్తి చేసుకోలేము. మనమే ఆ ప్రేమను మనము అనుభవించినప్పుడు ఇతరులకు కూడా ఆ ప్రేమను మనము పంచిపెట్టలేము. That's when chapter 12 verse 31 he's telling that I have explained you spiritual gifts, but I want you to desire for one more thing what I'm going to share. చూడండి మరి 12:31లో మరి పౌలు అంటున్నాడు, ఇదిగో మరి నేను మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైన వరములను మరి నేను మీకు వివరించాను, కానీ మీరు వాటి కొరకు మరి మీరు ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి, మరొకటి కూడా ఉంది అని పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. And chapter 14 verse 1 he starts what you need to have this prophecy, tongues and all, but if you don't have that love, it's of no use. చూడండి మీరు ప్రవచనమును అదే రీతిగా భాషల వరము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి, కరెక్టే. కానీ దానికంటే ముందుగా మరి మీరు ప్రేమ కలిగి ఉండకపోతే ఇవి కలిగి ఉండి కూడా ఏమి ఉపయోగం లేదు. And in 13:1 to 3, can someone read that? చూడండి 1 నుండి 3 వరకు చదవండి. మొదటి కొరింథీ 13 1 నుండి 3 వరకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడైతే మ్రోగేడు కంచెను గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను
పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. Verse 3 also, sister. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. So basically, Paul is telling about chapter 12 and chapter 14. He's telling here clearly that if you speak in tongues, but if there is no love of God in you, that tongues will not help you anything. చూడండి, ఒకవేళ మీరు భాషలో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ యొక్క ప్రేమ అనేది లేకపోతే ఎలాంటి ఉపయోగము కూడా లేదు అని తెలియజేస్తున్నాడు. Verse 2 is telling, if you have the prophetic word in you, and when you speak the prophetic words, it shakes the whole mountains also. But still, if there's no love in you, it's of no use. చూడండి, రెండవ వచనం చూసినట్లయితే మరి ప్రవచించు గుణగణాలు గనగనలాడు తాళం నుండి ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతయు జ్ఞానమంత ఎరిగిన వాడైనప్పటికీ కొండలు పెకలింపగల పరిపూర్ణమైన మరి విశ్వాసం కలిగినప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. And the third, he comes, even if you sell off everything of yours, even you sell and give to the poor, and you're staying in the street without anything, but if that is not of love, it's of no use. మరి మూడోదిగా చూసినట్లయితే మరి నీ ఆస్తి అంతా కూడా అమ్మి ఒకవేళ నువ్వు బయట ఒక మరి పూరి పాకలో నివసిస్తున్నప్పటికీ కూడా ఒకవేళ నువ్వు ఇదంతా ప్రేమ లేకుండా చేసినట్లయితే అది వ్యర్థమే. Then he explains about this agape love that God has towards us, and we as a new creation, as we have his nature in us, that nature should flow from us. చూడండి, ఆ తర్వాత తను దైవికమైన ప్రేమను గురించి వివరిస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఆ దైవికమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ఆ యొక్క దైవిక సంబంధమైన ప్రేమను మనం కనపరచగలుగుతాము. I do not know about you all, but me and my wife, during every wedding anniversary, the first thing we do is we read from 1 Corinthians chapter 13, verse 4 to 8. We hold hands and we try to find our mistakes where we have failed, so that our love will increase more and more. మరి మీ గురించి నాకు తెలియదు కానీ నా విషయంలో అయితే I'm sorry, you all are youth, you're not married. I'm sorry. Yeah. మరి వివాహం కాలేదు, మరి యూత్ ఆయన. అయితే నా యొక్క వివాహ విషయంలో మాత్రము మరి నేను మరి ఖచ్చితంగా నేను నా భార్య ఇద్దరము మరి మా యొక్క వివాహ దిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము చేతులు పట్టుకొని మరి ఈ యొక్క 1 కొరింథీ 13 నుండి మరి ఈ యొక్క మాటలను మేము చదువుతాం. చదివి మరి ఎక్కడ మరి మేము సరిగా ఉండలేకపోయాము, ఎక్కడ మేము మరి తప్పిపోయాము అవన్నీ కూడా గుర్తు చేసుకొని మేము ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. Okay, you practice it, but now after I had the revelation like what Paul has, I found what we did was nothing, because that's more than what we thought of. మరి ఇప్పుడు అర్థమైంది, మరి మేము చేసింది ఇది గొప్పది కాదు కానీ మరి పౌలు గారు మరి ఇప్పుడు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే మరి దానికంటే ఎక్కువగా దేవుడు మన కొరకు చేశాడు. Okay, so but it's a good practice when you do that. I'm telling you, it will really bless. We'll try to understand our own mistakes, we'll correct ourselves. Once you are married, practice that, it will really help you all. మరి మరి వివాహం అయిన తర్వాత దీన్ని మీరు మరి ఆచరణలో పెట్టడం అనేది మంచిది. మరి ఒకరినొకరు మనకున్నటువంటి మనం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏందో మన స్వతహా మనమే మరి వాటిని గుర్తించి మనం వదిలిపెట్టుకోగలుగుతాం. To explain this portion, I went through a lot of commentaries and I heard a lot of messages. మరి ఈ యొక్క పోర్షన్ ని మరి మీకు వివరించడానికి మరి కామెంటరీస్ అవన్నీ కూడా మరి నేను చదివానండి. And I find it's too much to explain unless we don't have revelation, unless we don't personally feel that. How much ever we read, it's of no use. ఎంత చదివినప్పటికీ కూడా మరి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది లేకుండా, ఈ ప్రత్యక్షతను పొందకుండా ఎంత చదివినప్పటికీ కూడా దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదు అని నాకు అర్థమైంది. That's what Paul tells. The knowledge will puff you up, but unless you do not know the love, this knowledge will not help. చూడండి, ఈ యొక్క జ్ఞానము అనేది
మరి ఈ యొక్క జ్ఞానము అనేది మనలో ఉంటుంది. కానీ ఎప్పటి వరకైతే మనం ఈ జ్ఞానాన్ని మనం పొందుకోమో అప్పటి వరకు దీని వల్ల మనకు ఉపయోగం ఉండదు. So humble yourself and receive it with an open heart. కాబట్టి మనము మరి తగ్గించుకొని పూర్తిగా మనము మరి హృదయాంతరంగం నుండి మనం హృదయము విప్పి ఈ యొక్క మాటలను మనము ఆలకించాలి. Quickly read from verse 4 to 8, then I'll take each word. 4 నుండి 8 వరకు చదవండి. ఆ తర్వాత ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానిస్తాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనముగా విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములనైనను నిరర్ధకములగును, భాషలనైనను నిలిచిపోవును, జ్ఞానమునైనను నిరర్ధకమగును. Verse 8 also till 8. Yes, Pastor గారు. Yeah, love never fails. Okay, thank you. Okay. See, Paul is the right person who tried to kill the Christians, and when he had an encounter with Christ, he thought God is going to kill him, but God in turn gave him life and told, now you go and share about this goodness to the world, this gospel to the world. చూడండి, మరి పౌలు క్రైస్తవులను చంపాలని అలాంటి ఒక ఆలోచనతో తను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మరి ఎప్పుడైతే మరి తన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే దేవునితో మరి తన ముఖాముఖిగా దేవుని కలుసుకోవడం జరిగిందో, ఆ సమయంలో తన యొక్క మరి తనైతే దేవుని నుండి ఉగ్రతను పొందుకోవలసినటువంటి వాడు, నేను ఇక మరణిస్తానేమో, దేవుని క్షమించడేమో అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రము తనను దర్శించి ఆ తర్వాత దేవుడు తన జీవితాన్ని అనేకులకు మరి సువార్త ప్రకటించడానికి దేవుడు తనని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. So we'll see each word. Firstly, love suffers long, or in English Bible it is charity suffers long. మొట్టమొదటిది మనం ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాము. మొట్టమొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించును. Means what? God's love has tolerance. He endures all tiring situation, persons beyond what a man can think of. చూడండి, ఒక మానవుడు మరి ఆలోచించలేనటువంటి రీతిగా, తన ఊహకు కూడా అందనటువంటి రీతిగా మరి ఈ యొక్క ప్రేమ అనేది దేవుడు కనపరుస్తూ ఉంటున్నాడు. Very good example. If God was not patient, maybe even before I was born, God would have consumed me because he knew that I'm a filthy person. But he was patient. He loved me, so he knew that he can form Alex right. చూడండి, చాలా మంచి ఉదాహరణ మనం చెప్పాలి అని అంటే, ఒకవేళ మరి దేవునికి దీర్ఘశాంతం అనేది లేకపోతే, నేను పుట్టిన వెంటనే ఇదిగో మరి నేను నేను మరణించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే మరి నేను పెరిగి పెద్దయ్యాక నేను సరిగా దేవుని కొరకు జీవించలేను, పాప జీవితాన్ని జీవిస్తానని దేవునికి తెలుసు. కాబట్టి మరి నేను పుట్టడంలోనే నన్ను చంపేయవచ్చు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టే మరి నన్ను ఆయన గుర్తించి నేను మార్పు కలిగేంత వరకు కూడా ఆయన నా పట్ల దీర్ఘశాంతంను కనపరిచాడు. Means what? His love is so tolerant, endures all the wrong things, the first things we do, and he's patiently looking at us with his love. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆయన ప్రేమ ఎంతగా మన పట్ల కనపరచబడుతుంది అని అంటే, మనలో ఉన్నటువంటి ఇంకా ఆ యొక్క మరి దేవునికి మనము దూరం అవుతున్న విషయాలు కానివ్వండి, మరి మనం ఏదైతే తప్పు చేస్తున్నామో, ఏదైతే తప్పుడుగా మనం జీవిస్తున్నామో, వాటన్నిటిలో నుండి కూడా మనము రియలైజ్ అయ్యేంత వరకు, లేకపోతే మనం ఒప్పుకునేంత వరకు కూడా మరి దేవుడు ఎంతో సహనముతో దీర్ఘ శాంతము కలిగి దేవుని ప్రేమను మన పట్ల కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Very good example is Peter, who was boasting about his love
and telling that he knows about God's love, he went and told, Lord, I forgave my brother not only once, but 7 times I forgave my brother. మరి పేతురు విషయంలో మనం చూస్తామండి. మరి పేతురు మరి తను నేనే దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని బాగా ప్రేమిస్తున్నాను అనుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి దేవా మరి నేను నా యొక్క సహోదరుణ్ణి మరి 1 కంటే ఎక్కువగా 7 సార్లు నేను క్షమించాను అని చెప్తూ ఉంటున్నాడు. Lord just laughed at him and said, not 7 times, my son, but 7 times 70. That means 490 times you have to forgive. So much of patience you should have. That's my nature. చూడండి, కేవలం 7 సార్లే కాదు, 77 మారులు నువ్వు సహోదరుని నువ్వు క్షమించాలి అనగా ఆ యొక్క దీర్ఘ శాంతము నువ్వు కలిగి ఉండాలి. అదే నా స్వభావం అని మరి దేవుడు పేతురుతో మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. You have understood the first word? Long. God's love is patient. మొట్టమొదటిది Long suffering. ప్రేమ అనేది దీర్ఘకాలము సహించును. Understood? Everyone understood? అర్థమైందండి అందరికీ ఒక మొదటి మాట. ఎస్ పాస్టర్ గారు. Praise God. The words may look simple, but we need to get into the meaning. The next word is God's love is kind. రెండో మాట చూసినట్లయితే మరి దేవుడు దయ చూపించేటటువంటి వాడు. Kind means what? A friendly nature, a generous, hospitable, warm-hearted, always good, always helping, always giving, always showing sympathy, always understanding others. You can just add words for that kind. చూడండి, ఈ దయ అన్నప్పుడు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఆ దయ చూపించడము, ఆ దయ కలిగినటువంటి మనసు కనపరచడము, అన్ని విషయాల్లో మంచి చేయడము, ప్రతి వారికి ఇవ్వడము, అందరి ఎడల ఆ దయ కలిగినటువంటి మనసు కలిగి ఉండడం, ఇలా ఒక్కొక్కటిగా మీరు ఈ దయకు మీరు ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. In this kind is not about self. It is selfless, forbearing, tolerant, and always thinking to promote others for their goodness. చూడండి, మరి ఈ యొక్క దయ అన్నప్పుడు మనము అర్థం చేసుకోవాలి, ఇది ఎప్పుడు కూడా మరి స్వార్థంతో కూడింది కాదండి. ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా ఇతరులకు నేనేం చేయగలుగుతాను, ఇతరులకు చేసే విధానాన్ని ఎప్పుడు కూడా మరి ఆలోచించేదే ఈ యొక్క దయ. Amen. Our God's love is generous, liberal, and it's demonstrating its kind that only God can do. చూడండి, మన దేవుని ప్రేమ ఎంతగా ఆయన దయ కలిగి ఉన్నాడంటే, ఈ యొక్క ప్రేమ అనేది కేవలం దేవుని నుండే మనకు అది అందించబడుతుంది, దేవుని యొద్ద నుండే మనకు ఇవ్వబడుతుందండి. We cannot give any other example than our Lord Jesus Christ himself, who God wrapped in flesh to show this kind love to you and me. చూడండి, ఈ యొక్క నా ప్రేమ అనేది మనము దేవుని యొద్ద నుండే మనకు ప్రారంభించబడ్డది, దేవుని యొద్ద నుండే మనకి ఇవ్వబడుతుంది. ఇంకెక్కడి నుండి కూడా మనం ఈ ప్రేమను మనం చూడలేము. ఎందుకంటే ఆ తండ్రి మరి ఆ ప్రేమను కనపరచడానికే ఒక శరీర రీతిగా తన కుమారుణ్ణి మనకు పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. That love goes to any length to save you, or any height to get you back to his kingdom. చూడండి, ఆ ప్రేమ ఎంత లోతులోకైనా, ఎంత ఎత్తులోకైనా మరి మనను తన రాజ్యానికి తిరిగి తన రాజ్యానికి తిరిగి మనను రప్పించడానికి ఈ ప్రేమ మరి ఏ స్థలానికైనా, ఎంతటి విషయానికైనా ఈ ప్రేమ వెళ్తుందండి. That love is so great that it can even go inside the prison to the worst prisoner and tells, my brother, my sister, I love you. చూడండి, ఈ ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మరి ఒక చెరసాల్లో మరి ఎంతో చీకటిలో చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను రక్షించగలను అని చెప్పగలిగిందండి దైవికమైన ప్రేమ. His love is all consuming, without any trace of doubt of hating others, but always kindful to bring the people back to God.
చూడండి ఈ ప్రేమ ఎలాంటిదంటే మరి ఎలాంటి సందేహము, అనుమానము లేకుండా మరి ఇతరులను తిరిగి మరలా వారిని దేవుని దగ్గరికి నడిపించుకోవాలన్నటువంటి ఆ యొక్క ప్రేమ, దేవునిలో నడిపించినటువంటి ఆ ప్రేమ అనేది కలిగి ఉన్నటువంటిది. Apostle John, who knew that God loves him, he writes confidently in 1 John 4:16. మొదటి యోహాను 4:6లో చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని ప్రేమ గురించి మరి యోహాను గారు చెప్తున్నటువంటి మాటలు. Can someone read? చదవండి ఎవరైనా ఒకరు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. He's telling that God is love. I have told every time, God means is equal to love. Love means God. No one else can fill that. He's a kind, loving God who's always there to look good about us only. చూడండి నేను ప్రతిసారి చెప్తూ ఉంటున్నాను, దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ప్రతిసారి ఆయన కేవలం మంచిని మాత్రమే మన ఎడల చూడడానికి ఇష్టపడేటటువంటి వాడు మన దేవుడు. Each word, when we get detail into that, lot of wrong understanding, lot of religion will go from us, because our God is loving us and he wants us to have that relationship of son or daughter of God, to walk in that love. చూడండి ప్రతి ఒక్క మాట కూడా మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎంతగా మరి దేవుడు తన కుమార్తెగా మనను స్వీకరించడానికి ఆయన ఎంతగా మన పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడని. The third word he's telling is love does not envy. Envy never. మూడోదిగా చూసినట్లయితే ప్రేమ డంబముగా ప్రవర్తించదు. Means what? God's love does not feel aggrieved if something good is there in your life, but he wants to experience more goodness. So he's never jealous, he's never envy about whatever we have. చూడండి దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే మనలో ఏదో చూసి దేవుని ప్రేమ మన పట్ల లేదు, లేకపోతే మనం ఏదో కలిగి ఉన్నామని అసూయ కూడా ఆయన పడట్లేదు. ఆయన పూర్తిగా మనను బట్టి ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఎలాంటి అసూయ కానీ డంబము కానీ లేకుండా. Like we tell that God, if we have a lot of riches, God will just hit on us so that we'll fall down, then we'll depend on. No. He's never envy how much we have. He loves that. He wants us to see blessed and blessed. చూడండి అనగా ఉదాహరణకు ఒకవేళ మనం బాగా ఐశ్వర్యవంతులం అయితే మన తలపైన ఒకటి కొట్టి మనము దాని నుండి మనము అంతతో మన నుండి ఆ యొక్క డబ్బంతా కూడా తీసివేసేవాడుగా, లేకపోతే ఏదో మరి ఒక అసూయ అనేది ఆ రీతిగా కలిగి ఉన్నటువంటి దేవుడు కాదండి. ఆయన ప్రతి నిమిషం కూడా మనను ఆశీర్వదించబడిన వారిగా, మరి గొప్ప వారిగా, మనము ధనికులుగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా మనం ఉన్నతంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ మనం చూస్తున్నటువంటి దేవుడు. That's what we see in Proverbs 14:30. If there is envy in us, it rots our bones. చూడండి సామెతలు 30లో మనం చూసినట్లయితే ఈ యొక్క మరి ఎముకలకు కుళ్ళు అని కూడా మనం ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నాం, ఈ యొక్క అసూయ అనేది. Assurya, yeah. So when for example, now my neighbor has become rich and richer and richer. చూడండి ఉదాహరణకు చెప్తాను, మరి నా యొక్క పొరుగు వారు మరి దినదినం కూడా చాలా దినదినం గొప్పవారుగా అవుతున్నారు అనుకోండి. When I carve against his riches, what happens is my body starts getting pain and all. చూడండి ఎప్పుడైతే నేను వారి యొక్క ధనం పైన నేను ఆశిస్తూ చూస్తూ ఉంటున్నాను, ఇక దినదినము ఇక్కడ నా యొక్క శరీరం కూడా కృంగిపోతూ ఉంటుంది.
But when we are grateful, thanking God that God has blessed us, we'll start experience the blessings in us. మరి ఎప్పుడైతే 1 సెకండ్ సార్. When we'll be thanking God, grateful to God that God has blessed them, then we'll also start experiencing the blessings. చూడండి ఎప్పుడైతే ఈ ఎదుటి వ్యక్తి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడో, అప్పుడు దానిని బట్టి మనము స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవా నీకు వందనాలని చెప్పినప్పుడు, ఆ యొక్క ఆశీర్వాదాలు మనము కూడా అనుభవిస్తూ ఉంటాం. Meaning what? True love or God's love rejoices when others are blessed. అనగా మరి నిజమైనటువంటి దైవ ప్రేమ కలిగినటువంటి బిడ్డలు ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు ఖచ్చితంగా వీరు కూడా వారి హృదయంలో ఆనందిస్తారు. In true godly love, there is no room for envy and jealous. చూడండి దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారిలో ఎలాంటి ఈ యొక్క అసూయ అనేది ఈ యొక్క డంబం అనేది ఉండనే ఉండదండి. In this true love, he'll not seek the benefit of ourselves, but he'll be content when he sees others' needs are met, and he'll just glorify God. చూడండి ఈ నిజమైనటువంటి ప్రేమ ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో వారు వారి యొక్క అవసరతల కంటే కూడా మరి ఎదుటి వ్యక్తి యొక్క అవసరత గురించి ఆలోచిస్తారు. వారి గురించి ఎలాంటి అసూయ పడకుండా వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. Till now, you have received only 3 words. Did you find any difference that this is the love of God and this is the love to be in us? ఇప్పటి వరకు మరి 3 విషయాలు మనము ధ్యానించాము. ఈ 3 విషయాల్లో మరి ఏ విషయంలోనైనా నిజమే ఇలాంటి ప్రేమ నేను ఈ ప్రేమ కొరకు నేను చూస్తున్నాను. ఇలాంటి ప్రేమ నేను కలిగి ఉండాలి అని మరి మీకు అనిపించిందా? Okay. Now we'll get more deeper. Okay. The next word is love want not itself. మరి ఇంకో పదం చూసినట్లయితే మరి అది ఉప్పొంగదు. Means what? God's love is not vain or proud. మరి అంటే దేవుని యొక్క ప్రేమ అది ఉప్పొంగదు అని మనం చూస్తున్నాం. Or God's love does not boast about self-praise. That see, because I loved Alex, that's the reason I forgave him. I gave him one more chance. See how good my love is. He never boasts about his love. చూడండి దేవుడు ఎన్నడూ కూడా తన ప్రేమను బట్టి గొప్పలు చెప్పుకోడండి. అనగా ఉదాహరణకు చూసినట్లయితే చూడు అలెక్స్ అలా ఉన్నప్పటికీ కూడా నేను మరలా ప్రేమించాను, క్షమించి నేను ప్రేమించాను, చూసారా తప్పు ఉన్నప్పటికీ కూడా నేను ప్రేమించాను అని దేవుడు ఎప్పుడు కూడా అలా గొప్పలు చెప్పుకోడు. In English, VAUNT, that's a word. Want means boasting or proudly calling attention from others for the possession or accomplishment he has. అనగా ఈ మాట అనగా that word say once again. VAUNT, want. BAUNT means want. boasting అనగా or proudly calling attention from others on the possessions or accomplishments he has. చూడండి అనగా ఈ యొక్క ఉప్పొంగడము అనగా మరి వారి గొప్పలు చెప్పుకోవడము అనే విధంగా మనం చూసినట్లయితే అంటే తాను ఒక మరి గర్వంగా తను చేస్తున్నటువంటి పనిని బట్టి తను పొందుకున్నటువంటి ఆ హోదాను బట్టి తానే మరి గొప్పలు చెప్పుకోవడం, అంతేకాకుండా ఇతరులు కూడా తనను మరి గొప్పగా చెప్పాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉండడం. That's what we see in the parable when Lord says in Luke 18:10-14. He tells about a Pharisee and a publican goes to the temple, and the Pharisee is boasting about his goodness, and God tells, you will go back not blessed, but you will not go back getting your heart condemned. లూకాసువార్తలో మనం చూస్తాం కదండి పరిసయ్యుడు సుంకరి విషయంలో. అయితే పరిసయ్యుడు మరి తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎందుకనంటే ఇవన్నీ చెప్పడం ద్వారా దేవుడు నేను దీవించబడి వెళ్తాను అని అనుకున్నాడు. కానీ తాను గొప్పలు చెప్పుకున్న విధానం బట్టి చూసినట్లయితే తను ఎలాంటి ఆశీర్వాదాలే అక్కడ పొందుకోనట్టుగా మనం చూస్తున్నాం. Okay, so love does not ever boast about itself.
చూడండి ఈ ప్రేమ అనేది ఎప్పుడు కూడా మరి తన్ను తాను మరి ఇది ఉప్పొంగదు అనగా ఇలాంటి గొప్పలు చెప్పుకునేది కాదు ఈ ప్రేమ. Okay, the next word is love will never puff up. ఆ తర్వాత చూసినట్లయితే ప్రేమ అమర్యాదగా నడవదు. God's love is not puffed up or pride about his own love. చూడండి దేవుని యొక్క ప్రేమ తన స్వతహా ఉన్నటువంటి తన సొంత ప్రేమ విషయములో ఎప్పుడు కూడా అమర్యాదగా నడిచేది కాదు. If you read the above word want or puff up, generally when we read we'll feel both are same. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దాని పైన ఉన్నటువంటి మాట అనగా ఉప్పొంగదు, డమ్మముగా ప్రవర్తింపదు. ఈ మాటలతో కూడా ఈ యొక్క మాట చూసినట్లయితే జనరల్ గా చూసినట్లయితే అవి ఒకటిలాగే మనకు అనిపిస్తాయి. Does anyone in this group find the difference between these two words? ఈ 2 మాటల్లో మరి మరి గ్రూప్ లో ఉన్నవారు ఈ 2 మాటల్లో ఏదైనా తేడా అనేది మీరు గుర్తించగలుగుతున్నారా? గుర్తించారా? You'll tell them we would not have sat in this group, right? The reason I asked is this revelation I got yesterday night only. ఎందుకు అనంటే మరి దీనిపైన నాకు మరి ప్రత్యక్షత ఈ మాట పైన ప్రత్యక్షత నేను గత రాత్రి నేను పొందుకొని ఉన్నాను. Because proud and puff up both means the same. ఈ యొక్క మరి మరి గర్వము లేక అహంకారము సార్. Yeah. ఈ రెండు కూడా మరి ఒకే రీతిగా మనకు ఉన్నట్టుగా ఉంటాయి. But God never gives any word in the Bible simply. That means it means something. చూడండి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఇచ్చాడు అంటే దానికి అర్థం ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు ఉంటుందండి. ఊరికనే దేవుడు రాసి పెట్టడు. Okay, then when I started seeing, I got this word puff in Greek is Phusio. ఈ గ్రీక్ లో ఈ మాట చూసినట్లయితే PHUSIO అనేటటువంటి మాట నేను చూశాను. Which means proud or sullen or inflated love. చూడండి అనగా మరి ఈ యొక్క గర్వం అనేది అహంకారం అనేది ఆ ప్రేమను తొలగిస్తారు, ప్రేమను పక్కన పెడుతుంది. No, that love will be so much that in that love the differences will come. ఓకే. ఈ యొక్క ప్రేమ అనేది అంటే ఎంత అధికంగా ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు అధికమైన ప్రేమలో మరి ఈ యొక్క గర్వం కానీ ఇవన్నీ కూడా మరి కనపరచబడితే ప్రేమ ఎక్కువైనప్పుడు ఇవి కూడా ఎక్కువగా కనబడతాయి. I know you didn't understand, so we'll take 1 Corinthians chapter 4. మొదటి కొరింథీ 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. What happened is the Corinth church was started by Paul and Apollos. మొదటి కొరింథీ యొక్క సంఘం అనేది పౌలు అపోలోతో మరి ఇది ప్రారంభించబడింది. For you all to understand, I'll tell now in this group of 18 people, each day you're hearing two different people: Alex, Sister Maria, Gigi Pastor, Benny sir, and all you're hearing. Abraham Pastor. మరి మన యొక్క గ్రూప్ లో మరి ప్రతిరోజు కూడా మరి ఒకరొకరి నుంచి మీరు వాక్యాలు సందేశాలు వింటూ ఉంటున్నారు. జీజీ సార్, బెన్నీ సార్, అలెక్స్ సార్, మరియా సిస్టర్ గారు, అదేవిధంగా అబ్రహాం పాస్టర్ గారు, మీరందరి ద్వారా మీరు వాక్యాలు వింటూ ఉంటున్నారు. Now in this group of 20 people, maybe 5 will like Alex a lot, maybe 3 will like Sister Maria a lot. Like that, each will have one favorite. అయితే ఈ గుంపులో మరి ఒక 5 అలెక్స్ గారిని ఇష్టపడవచ్చు. మరి ఒక 2-3 లేకపోతే బెన్నీ సార్ గాను లేకుంటే అబ్రహాం పాస్టర్ గాను ఇలా ఒక్కొక్కరిని మీరు ఇష్టపడి ఉండొచ్చు. And your love or your dedication to this each individual will be so much that you both, that means now suppose I'll take example, Sister Kirti and Sister Brighty. Okay, now Sister Kirti will fight for Alex because she loves Alex teaching, while
Sister Brighty will start fighting for Sister Maria because she likes the teaching, and they both will come to the place where they'll become enemies. The fighting is boasting about their love for an individual. ఇప్పుడు చూడండి మన యొక్క టీంలోనే ఒకవేళ మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే కీర్తి, బ్రైటీ ఉన్నారనుకోండి. మరి కీర్తి ఏమో అలెక్స్ సార్ గారి యొక్క మరి టీచింగ్స్ చాలా ఇష్టపడుతుంది కాబట్టి తను మరి ఆ టీచింగ్స్ విషయంలో తను మాట్లాడుతుంది. అంటే ఎక్కువగా తన టీచింగ్స్ పట్ల ప్రేమ అనేది కనపరుస్తుంది. మరి బ్రైటీ చూసినట్లయితే మరియ సిస్టర్ గారి యొక్క టీచింగ్స్ ఇష్టపడడం ద్వారా అంటే వారి వారి పరిధిలో వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి వీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రేమ అధికమైనప్పుడు మరి వారి యొక్క మాటల్లో వారు వాదం పెట్టుకున్నప్పుడు కోపము ఆ యొక్క గొడవ అనేది అక్కడ మరి చెలరేగుతున్నట్టుగా మనం చూస్తాం. This is the same word physio. That's what Paul is telling. Agape is never physio. మరి ఫిజియో అనేటటువంటి మాటను కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క దైవికమైన ప్రేమ అగాపే అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిజియో అనేటువంటి విధంగా మారదు. In Corinth church, what happened is there are people who are supporting Apollos, there are people who are supporting Paul, and because of that, they were fighting and they're trying to split the church. మరి ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుందంటే కొంతమంది మరి కొరింథీ సంఘంలో కొంతమంది ఏమో అపోల్లో గారికి మరి వారు మాట్లాడుతుంటే అండగా నిలుస్తున్నారు, అతని సైడ్ వెళ్ళారు. కొంతమంది ఏమో మరి పౌలు గారి విషయంలో ఆయన విషయంలో ఒక పక్కకు వెళ్ళారు. అంటే ఇద్దరి విషయంలో కూడా ఈ అధికమైన ప్రేమ ద్వారా మరి గొడవలు అనేది జరగడం ద్వారా సంఘం రెండుగా చీల్చబడే పరిస్థితికి ఏర్పడింది. Can you read verse 6? 1 Corinthians chapter 4 verse 6. 4-6 వచనం చూడండి. సహోదరులారా, మీరు నన్ను చూచి లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకముగా చెప్పియున్నాను. Yeah. See, there he's telling that no, he tells, I figure I transfer that to you and Apollos and all that you may learn and not think, which is written that no one of you be puffed up against one another. Puffed up is that puff is that same word, phusio, love for others for which you are fighting. చూడండి మరి మీరొకరి పక్షం మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు మరి యొక్క మాటను మంచి PHUSIO అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నామండి. So he's telling in this agape love, there is no puffed up, there is no reason to fight, but that love is about forgiveness, about kindness, about giving, blessing each other. చూడండి ఈ యొక్క దైవికమైనటువంటి ప్రేమలో ఈ యొక్క ఉప్పొంగడం కానీ అమర్యాదగా నడుచుకోవడం కానీ ఈ యొక్క మరి అలాంటిది ఏది కూడా ఈ ప్రేమలో ఉండకూడదు. ఎప్పుడు కూడా కనికరముతో దయతో మరి మర్యాదతో కూడినటువంటిది ఈ యొక్క దైవికమైనటువంటి ప్రేమ. So he continues that in verse 19, he tells that even if you don't change, then maybe I'll come with a stick to change you of this love, the puffed up love you have, because that is not good for the church. చూడండి 20-21 వచనం చూసినట్లయితే మీరు మీ ప్రేమలో కలిగి ఉన్నటువంటి మరి ఈ విధమైనటువంటి మరి ఉప్పొంగుతున్నప్పుడు మరి చూడండి 21 వచనం చూసినట్లయితే మీరు ఇది కోరుచున్నారు, బెత్తంతో నేను మీ యొద్దకు మరి రావనెనా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఇలాంటి డంబంతో కూడినటువంటి ప్రేమతో ఉండకూడదు, ఇలాంటి డంబం చూపించకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. We can see that this kind of love happening in house, in church or establishment, where it ends up in fighting and splitting. ఇలాంటి ప్రేమను మనము మరి మన గృహాల్లోను సంఘంలోను మందిరాలను మనం చూడగలుగుతాం. మరి ఇలాంటి ప్రేమ మరియు ఎక్కువగా ఈ ప్రేమ అధికమై ఆ తర్వాత గొడవలతో ముగించబడుతుందండి. And they all tell we love, that's why reason this fight came. But Paul is telling in love there is no puffed up, there is no differences, but love is all one together, not separation.
చూడండి మరి వారంటారు, ఇదిగో మేము ప్రేమతోనే మరి ఈ రీతిగా చేసాం. ప్రేమ ద్వారానే ఇలా మేము విడిపోయాం అంటూ ఉంటారు. కాదండి. ప్రేమించినప్పుడు ప్రేమ అనేది ఉన్నప్పుడు ఆ ప్రేమ ఒక వ్యక్తిని విడదీయదు కానీ ప్రేమ దైవికమైన ప్రేమ అనేది వ్యక్తులను కలుపుతుంది. అది మనం గమనించాలి. So showing the God's character that love will never puff up, never jealous, never envy. It's kind. It's always with patience. కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి ప్రేమతో పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏందంటే, ఈ యొక్క దైవికమైన ప్రేమలో మరి అది ఉప్పొంగదు, ఎప్పుడు కూడా అసూయ పడదు, ఎప్పుడు అమర్యాదగా నడుచుకోదు అని ఈ మాటలను దైవిక ప్రేమతో సంబంధించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. Amen. Amen. Verse 4 is over. I trust you received a bit of what God's love is. మరి ఈ యొక్క 4వ వచనము ముగించబడింది. మరి దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Now we'll come to verse 5. ఇప్పుడు 5వ వచనానికి వద్దాం. This love does not behave itself unseemly. 6th వన్ సార్ 7th Fifth verse. 5వ వచనం చూసినట్లయితే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును That- విచారింపదు. Yeah, we'll see that word. That word, sister. అమర్యాదగా నడవదు. First word. Yeah. Maryadaga nadavadu. Yeah. That's అమర్యాదగా very important. నడవదు. Means what? God's love does not act or react. The meaning of that is God's love does not act or react. ఓకే. ఈ మాటకు అమర్యాదగా నడవదు అన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మరి అంటే మన పైన చారించదు లేక రియాక్ట్ అవ్వదు తెలుగులో. What's the right word for act? React. Now suppose as a kid I am doing some mistakes. My father will say, he'll react. I'm doing wrong, so I have to beat him. He reacts for the mistakes I do. మరి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం వెంటనే ప్రతిస్పందిస్తాం. అనగా ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఆ అబ్బాయిని కొట్టడం కానీ అలా మన రియాక్షన్ చూపిస్తూ ఉంటాం, ప్రతిస్పందిస్తాం. Or my father says that I'm going to do mistakes. So before that, he takes an action not to do that. He stops me to do that. మరి ఒకవేళ ఉదాహరణకు చెప్పాలంటే మరి నేను ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు వెంటనే నేను ఆ తప్పు చెయ్యకుండా మరి తను వెంటనే ఒక ఆలోచన తీసుకొని ఆ తప్పు చేయకుండా ఆపుతాడు. So God's love never acts or reacts. అనగా ఈ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అంటే ఎలాంటి ప్రతిస్పందించడం అనేది మనం చేసే తప్పు గాని దానిపైన గాని ఎలాంటి వెంటనే ఆ యొక్క ప్రతిస్పందించడం అనేది దేవుడు చెయ్యడు. Or the same thing, it does not function or perform in a manner, in a bad taste to violate what is my right. ఒక మరి ఏదైతే మనం చేస్తుంటున్నామో దానిపైన వెంటనే ప్రతిస్పందించడం అనేది దేవుడు చెయ్యడు. Amen. That love is so much that even if I know I'm telling this is my right and I'm doing wrong, but God will not react on that. He'll patiently wait to see me because he loves me. చూడండి, ఒకవేళ మన యొక్క ఆలోచన ప్రకారంగా నేను సరిగానే ఉన్నాను అని మన ఆలోచన ప్రకారంగా అది తప్పు అయినప్పటికీ మనము సరి అయింది అని మనం వెళ్తున్నప్పటికీ వెంటనే దేవుడు మాత్రం దానిపైన ప్రతిస్పందించకుండా మరి ఎలా మన విషయంలో తను మరి ఆలోచిస్తూ ఉంటాడు. అనగా సహనాన్ని కలిగి ఉంటాడు. మనం తెలుసుకునేంత వరకు కూడా తను ఓపికతో చూస్తూ ఉంటాడు. Why? The next word, that love does not seek its own. ఎందుకనంటే నెక్స్ట్ వర్డ్ మనం చూసినట్లయితే స్వప్రయోజనమును విచారించుకొనదు. God's love does not demand his way forcibly unto me. His love is telling, okay, Alex, I'm waiting. చూడండి, దేవుని ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఇక మనను మరి డిమాండ్ చేసేదిగా
ఉండదండి. ఓకే. నేను వెయిట్ చేస్తాను. ఉంటాను. నేను వేచి ఉంటాను అని తన ప్రేమ మన పట్ల మరి చూస్తూ ఉంటుంది. Why? Because his love is not easily provoked. ఎందుకనగా మరి ఆయన ప్రేమ వెంటనే ఆహ్, వ నా వెంటనే అది ఉప్పొంగదండి. Provoked means what? Like, meaning, for a very good example is my son. Uh, when he was kid, he loves to watch Dhoni's match, and that time I go and irritate him. When I irritate, he gets angry. He'll beat me and all. Why? He gets provoked very easily. But my God, the Father, his love is so great that he never gets provoked. చూడండి దేవుని ప్రేమ అది ఎప్పుడు కూడా మన పైన చిరాకు పడదండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మా బాబు ఒకవేళ చాలా క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకోండి. అలా చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నప్పుడు నేను వెళ్లి తనను అలా కదిలిచ్చినప్పుడు వెంటనే ఆ బిడ్డకు అది చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి వెంటనే చిరాకు పడుతూ ఉంటాడు. అయితే దేవుడు మాత్రము ఎప్పుడు కూడా అలా మన పైన చిరాకు పడేటటువంటి ప్రేమ ఆయన చూపించట్లేదు. Why? This love never thinks evil about you and me. ఎందుకంటే ఈ యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మన విషయంలో కీడు అనేది ఆలోచించినటువంటిది. God's love does not reason or reflect which will cause misfortune, suffering to us. చూడండి ఎప్పుడు కూడా దేవుని ప్రేమ మన విషయంలో ఆ యొక్క ప్రతిబింబముగా ఆ కీడు అనేది మనం చేసేదానికి మరలా దేవుడు చూపించాలి. నేను మరలా ఆ యొక్క ప్రతిస్పందించాలి, ప్రతిబింబాన్ని చూపించాలని ఎప్పుడు కూడా దేవుని ప్రేమ అనుకోదు. God's love does not ponder about wickedness. That's why Jeremiah said in Jeremiah 29, God's plan is good and only good. There is no evil in him. అందుకనే ఇర్మియా అంటాడు కేవలము దేవుని యొక్క ప్రేమ అనేది అది కేవలం మంచిదే. అది మేలుకరమైందే కానీ కీడును ఉద్దేశించినటువంటిది కానే కాదు. Because we keep hearing testimonies of things like God brought punishment into me, God brought sickness into me. No. My God, the God whom I know, never ever thinks bad things to happen to you and me because he loves us so much. చూడండి చాలా సార్లు దేవుడు మరి నన్ను శిక్షించాడు. దేవుని యొద్ద నుండే నాకు ఈ కష్టం వచ్చింది అని మనము అంటూ ఉంటాం. లేదండి. నా దేవుడు ఆయన కేవలము మేలు చేసేవాడే, ప్రేమ చూపించేవాడే కానీ ఎన్నడూ కూడా కీడును మనం అనుభవించాలని మనకు కీడు కల్పించే దేవుడు నా దేవుడు కానే కాదు. Now read verse 5. All the 5, 1, 2, 3, 4, 5 words, 4 words I've taken. Can you read again? Once again. Verse 5. చదవండి 5వ వచనము. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. That is mine and your God. చూడండి మరి నీవు నేను కలిగి ఉన్నటువంటి దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాలు ఇవి. Because he never demands, because he was not easily provoked, because he never thought evil about you. That's why today you and I are here telling God, your goodness brought us to you. చూడండి ఆయన ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించదు, మరి ఆయన ప్రేమ త్వరగా కోపపడదు. కాబట్టే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడని మనం గుర్తించాలి. Amen. Now verse 6, what is telling? This love rejoice not in iniquity, but rejoice in the truth. 6వ వచనం చూసినట్లయితే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. Means what? My God was never ever happy when I was sick because he never enjoys to see that. But he rejoices when he sees that I understand the truth that yes, you are my son. I love you. That's the truth. When we understand that, he rejoices.
చూడండి ఎప్పుడైనప్పటికిని కూడా నా దేవుడు నేను అనారోగ్యంతో బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నన్ను చూసి సంతోషించడండి. ఎప్పుడైతే నా తప్పు నేను తెలుసుకుంటానో, ఎప్పుడైతే నేను ఆ పశ్చాత్తాపడి నా దేవుని ప్రేమ నేను అర్థం చేసుకోగలుగుతానో, అప్పుడు ఆయన నన్ను చూసి ఆయన సంతోషిస్తాడు. Or in other words, my God is not a sadist. ఇంకో మాటలు చెప్పాలంటే మన దేవుడు సాడిస్ట్ కాదండి, మూర్ఖుడు కాదు. My God is love, and he rejoices when he sees that I understand the truth. He will feel bad when he sees that we are in trouble. అండి ఎప్పుడైతే మనము సమస్యలో ఉన్నప్పుడు మనం చూసి అలాగే కఠినంగా ఉండేటటువంటి దేవుడు కాదు గాని, మనం చూసినప్పుడు ఆయన చాలా కనికరించేటటువంటి దేవుడు. మనము అలా ఉన్నప్పుడు మనను శిక్షించేటటువంటి వాడు కాదు గాని, మన స్థితిని చూసి ఆయన కూడా బాధపడేటటువంటి దేవుడు. Verse 7, this love bears all things. 7వ వచనం చూసినట్లయితే అన్నిటికీ తాళుకొనును, అంటే ఈ ప్రేమ అన్నిటికిని కూడా తాళుకుంటుంది. Means what? This love withstands all stress, all difficulties. అనగా ప్రతి సమస్యల నుండి, ఒత్తిడిల నుండి కూడా ఓర్చుకుంటుందండి ఈ ప్రేమ. See, for example, Alex is going away from him, but he bears because his love is very patient. ఉదాహరణకు ఉదాహరణకు చెప్పాలంటే అలెక్స్ గారు ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆయన మాత్రము ఎంతో ఓపికగా సహనముతో ఆ ప్రేమను మరలా తన యొద్దకు వచ్చేంత వరకు కూడా సహనంతో అలా ఆ ప్రేమ ఆ యొక్క సహనమును కనపరుస్తుంది. His love is so much that he holds back the anger and is tolerant, patiently waiting in all circumstances so that he can bring back Alex. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పది అనంటే ఆ యొక్క సహనముతో తన యొక్క విషయంలో మరలా తనను తిరిగి రప్పించేంత వరకు కూడా తన ప్రేమ అన్నిటికీ తాలుకొని ఓర్చుకొని ఉన్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ. Because that love believes in all things. Means what? In that love is not criticizing others' faults, but that love can believe that all things can work good for Alex. చూడండి అన్నిటిని కూడా నమ్ముతుంది. ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను మరలా ఎత్తి చూపించేది కాదు. అన్నిటిని నమ్ముతుంది. ఆ ప్రేమను ఇతరులకు కనపరుస్తుంది. ఆయన ప్రేమ అలాంటిది. Because why? That love hopes all things. It hopes that beyond expectation, it hopes, it believes, it stands because it knows that Alex can come back. So it patiently, that love is waiting for Alex, bearing all the trespasses, bearing all the mistakes, and that love is waiting because it's hoping good and good for Alex. చూడండి అలెక్స్ గారి విషయంలో ఈ ప్రేమ నిరీక్షిస్తుంది. ఎందుకనంటే ఏదో ఒక దినాన తను తిరిగి మరలా నా యొద్దకు వస్తాడు. ఆ వచ్చేంత వరకు కూడా ఆ యొక్క సమస్యలను, ఆ యొక్క ఇబ్బందులను అన్ని కూడా ఓర్చుకొని ఏదో ఒక దినాన అలెక్స్ నన్ను తెలుసుకుంటాడు, నా దగ్గరికి వస్తాడు, తను మారుతాడు అన్నటువంటి నిరీక్షణ కలిగి ఉన్నది దేవుని యొక్క ప్రేమ. Because of that, he endures all things. Whatever filthy things I did, but is enduring. No, my son, because Satan has blinded you, you are going away. But I have hope. I believe. I endure so that one day you'll come back to me. చూడండి ఆ యొక్క ప్రేమను బట్టే ఆయన అంటాడు, ఇదిగో నా ప్రేమ నిరంతరము కూడా నిలుస్తుంది. నువ్వు ఏదో ఒక దినాన నీ యొక్క తప్పులు తెలుసుకుంటావు. ఇదిగో సాతాను నిన్ను గుడ్డితనంలో కలగజేసింది, నీకు గుడ్డితనం కలగజేసింది కాబట్టి దాని నుండి విడిపించబడి ఖచ్చితంగా నువ్వు నా యొద్దకు ఏదో ఒక దినాన మరలా తిరిగి వస్తావని అని దేవుని యొక్క ప్రేమ, తన ప్రేమను నిరంతరంగా ఆయన ప్రేమ నిలుస్తుంది అని మనం గమనించాలి. Why? Because verse 8, this love will never fail.
8వ వచనం మనం చూసినట్లయితే మరి ఎందుకు అనంటే ఈ ప్రేమ ఎన్నడూ కూడా మరి ఓడిపోదండి. The love which has patience, the love which is kind, the love which is bearing all things, which is enduring all things, always expecting good. This kind of love can never fail, and that has never failed in my life. It's never failed in your life, because that is the pure love of God. అండి ఈ యొక్క దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించేటటువంటి ప్రేమ, అన్నిటిని తాలుకునే ప్రేమ, అన్నిటిని నమ్మేది, అన్నిటిని నిరీక్షించేటటువంటి మరి ఓర్చుకునేటటువంటి ప్రేమ మరి ఇది శాశ్వత కాలము ఉంటుంది. ఈ ప్రేమ నీ కొరకు నా కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. And that love is not just when you received him, but from now for eternity. That love is not going to change. That's the same agape love for you and me for eternity. చూడండి ఈ ప్రేమ ఏదో మనము దేవుని ప్రారంభంలో ఆయనను రక్షించబడినప్పుడే ఉండేది కాదండి. ఈ ప్రేమ మన ప్రారంభం నుండి నిత్య జీవము మన అంతము వరకు కూడా యుగయుగాలు ఆయనతో నివసించబోయేంత వరకు కూడా ఆయన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. This is the love that patiently waited when we were away from him from miles. And that's the love which bared against us, for us. And that's the love which brought us to him. And that love he's revealing to us now. చూడండి ఈ యొక్క ప్రేమ మనము తిరిగి ఆయన యుద్ధకు వచ్చేంత వరకు కూడా నిరీక్షణ కలిగి మనం వచ్చేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టుకుని ఉన్నటువంటి ప్రేమ. ఇదే ప్రేమ మరలా మనను దేవుని యొద్దకు నడిపించేంత వరకు కూడా, మనం దేవుని దగ్గరకు వచ్చేంత వరకు కూడా, ఈ ప్రత్యక్షత మనం వినేంత వరకు కూడా ఈ ప్రేమ మన కొరకు వేచి ఉన్నదని మనం గుర్తించాలి. I just explained verse 4 to 8. I want you all to meditate, understand, make it very personal. Like everywhere I took my name, put your name and visualize. And by evening, I know you all will bow down and tell, thank you, Daddy. I bowed down for your love. It's your love that has kept me. మరి నేను 4 నుండి 8 వరకు మాత్రమే ఈ యొక్క మాటలు నేను వివరించాను. మనం గుర్తించాలి. మరి నేను అన్నిటి దగ్గర నా పేరు పెట్టుకొని చెప్పాను. అయితే మీ పేరును మీరు అన్నిటి విషయంలో మీరు పేరును పెట్టి థాంక్ యూ డాడీ. మరి మీరు మమ్మల్ని ఇంతగా ఇలాంటి గుణలక్షణాలతో ఇంత ప్రేమను నా పట్ల నువ్వు కనపరిచినందుకు నీకు లెక్కలేని వందనాలు అని ప్రభువుకు మనం ధ్యానిస్తూ ఈ మాటలను మనం దేవుని స్తుతించగలగాలి. Tomorrow I'll tell, now we the new creation, that nature is in us, and that love should flow from us. Then only speaking in tongues or prophesy will help. Otherwise, it will not help. The world will not know this love of God. చూడండి మనము ఇక మరి నూతన స్వభావమును మనం ఏ రీతిగా అయితే మనము కలిగి ఉంటున్నామో, మరి ఇక న్యూ క్రియేషన్ గురించి నేను రేపటి దిన మాట్లాడబోతున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రేమను మనం కలిగి మనం ఉంటామో అప్పుడే, లేదంటే మనం కలిగి ఉన్నటువంటి భాషలు కానివ్వండి, ప్రవచన వరం కానివ్వండి, ఈ ప్రేమ లేకుండా నూతన పరచబడకుండా మనకి ఎలాంటి ఉపయోగము దీని ద్వారా ఉండదు. Now, when you go, let everyone enjoy the sandwich. That is the love of God from us. Then only they can receive the prophecy, the tongues, or any word we share. కాబట్టి ఎప్పుడైతే మనం వెళ్తున్నామో, మనము ఏ రీతిగా ఇక శాండ్విచ్ ని మనము ఎంజాయ్ మరి తిని తృప్తి పొందుతామో, ప్రజలు కూడా వారికి ఇతరులకు మనం ఆ రీతిగా మనం చూసి వారు సంతోషించే రీతిగా మనము లోకానికి మనము ఉండగలగాలి. We are not here to find mistakes on anyone, because God never found mistakes in us. We are here to share that love patiently, forbearing what their trespasses, iniquities. We are here to bless them, love them, show the goodness of God, not the wrath, only the goodness. That is the gospel. Then only that goodness will lead people to come to God. చూడండి ఎన్నడూ కూడా మనము మరి ఇతరుల యొక్క తప్పులను పట్టకుండా, ప్రతిసారి ఇతరుల తప్పులు మనము వెదకకుండా, మరి వారిని మనము దేవుని యొక్క ప్రేమను వారి పట్ల కనపరచడం, దేవుని ప్రేమను వారికి చూపించడము, ఇది మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు కూడా ఇతరుల యొక్క మరి వారి యొక్క పొరపాట్లను మనం చూపిస్తున్నట్లయితే వారి దేవుని ప్రేమను వారు తెలుసుకోలేరు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు వారి పట్ల ఎంత ప్రేమను కనపరిచాడో ఆ విషయాన్ని, మన ప్రేమను కనపరుస్తున్నప్పుడు అనేకులు కూడా మనం దేవుని దగ్గరికి నడిపించే వారంగా ఉంటాం. Amen, amen, amen. You received anything new today? ఏదైనా నూతనమైనది పొందుకున్నారండి? Yes, Pastor గారు, we involved God's love. Yes. Did anyone cry today hearing this love?
ఎవరైనా మరి ఎస్ మీరు పాస్టర్ గారు. ఏడ్చారా దేవుని ప్రేమను తలుచుకొని? When I'm sharing also, I can feel the tears in my eyes. That great is the love of God towards you and me. అండి ఇంత దేవుని యొక్క గొప్ప ప్రేమ అంటే నేను మీతో పంచుకుంటున్నప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు ఆగట్లేదు. అదేనండి దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. Any doubts? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్స్ ఇన్ హిస్ లవ్ పాస్టర్ గారు. Amen. Amen. Praise God. Sister Bratty, can you tell testimony in 2 minutes? How was your stay there? How was the classes? What you learned new? ఇన్ 2 మినిట్స్ పాస్టర్ గారు. I'll ఇట్స్ say that. డిఫికల్ట్. Okay, half an hour. ఓకే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మేబీ ఐ విల్ క్లోజ్ వెరీ క్విక్లీ. So many things I learned. How, what enjoy I felt. Really, I felt heaven, Pastor Garu there. So mighty deliverance. I thought Christian life is very difficult to live. I just listened the word. I thought maybe it's not up to me. I used to think, but whenever I went there, practically I learned so many things, Pastor Guru, so excitement. So primarily, I know that what is my calling. I thought I'm a prophetess, but God revealed me what is my calling there. Furtherly, I used to love to talk tongues, but I don't know how to edify, how to talk more in tongues. But whenever I went there, I used to talk tongues regularly, but that change in me, I didn't recognize till after 20 days. I didn't recognize Pastor Garu. But furtherly, I can sense that my inner man, how he built it, how he's building up, I can recognize it. I can sense that how edification is going through me. Really, Pastor Garu, till 20 days I didn't recognize anything. What edification is going on in me? I thought, but I didn't stop to talk in tongues. I continuously talking to new languages, new songs. What a experience! Such a beautiful Pastor Garu, really. And furtherly, how much devil played with my life, how he's doing, how he cunning fellow. I recognize that how he's playing, how he stole from my family, and how why sickness is coming. I used to think because I learned theory, but practically I experienced that how he stole. And if really, Pastor Garu, devil is a thing means definitely I will Boxing. broke it. That much of angry I got on devil. I have to take vengeance on devil. I used to do. So, so I went there with many questions. Why this example? In Genesis 1:1, the word says that there is empty. But I used to think always, why emptiness in God, in things? Because God created everything perfectly. But word in that Genesis 1:1, shunyam, empty is I am seeing. Why this emptiness? Like this, so many questions in my mind. But I went there. I didn't ask to anyone, but slowly a word is speaking to me. Every doubts, whatever I have doubts, every doubts are clear, Pastor Guru, really. So I thought that no, I didn't share my doubts with Sudhaka or Alexana. No one I shared. But God taught me for every question, He taught me answer, Pastor Garu. Furtherly, Anna, what he took classes for us for 10 days. He taught what he taught, Pastor Garu, about Zoe life. He taught. I recognize that Zoe. Alex Pastor told us glory, doxa, all these things I remember. Really, I enjoyed whenever the words are floating. Whenever example, spirit, soul, body, many questions I got when you taught us. Then whenever Alexandra taught that spirit, soul, body, I suck going inside the words because already so much I enjoyed Pastor Garu, and I know I recognize what is my aim, what I have to do, what is soul tie. Actually, why curses are coming up. What a sessions, Pastor Garu. Really, I enjoyed a lot. Angel visitations, so wow.
You know, Pastor Garu, one day, actually, no, I will take time. I want to share my enjoy. So have a patience, please. Sure, sure. So one day, one girl in our room, there are 4 members. We are 4 members. But one girl, our friend, she enjoyed in, she's floating in anointing. So she didn't came to room. So we took her into our room. In midnight, I suddenly wake up and I am observing there are 5 members. We slept. In midnight, I wake up and I observing there are 6 members. Hey, how this person came? Where I didn't understand who is this person. I stand there, I just standing and observing and counting and rubbing my eyes and I'm counting again. I'm getting one extra count. What is this miracle? I didn't touch that person also. I'm standing and I'm just observing. What is this? What happening? What is I'm dreaming or real? Oh my God. After that, the Holy Ghost taught me whenever Shadrach, Meshach, Abednego, I The there with glory. them. He remembered that word. Oh wow! Oh, angel came. I saw angel. Wow! Things, dust I experienced it. So I thought prophesying it's not belongs to me. It's very difficult to prophesy. I thought, but it's very easy. How to prophesy? Oh wow, wow, wow. I can't say, Pastor Garu, in my words. God taught me many things through testimonies of people, new circle, and through environment. He taught me through animals how should be kind with animals. What is the original dream of God? I recognized what I am. I know that, Pastor Garu, such an anointing. I flowed in that. I thought I should be available 100% to Holy Ghost. I should not hide me. Even 1% also I should not hide myself. I thought I definitely available in every areas. I thought I submitted everything, joy anointing, angel visitations, heavens, joy, what a things, Pastor. Really, I enjoyed a lot. So I learned that why church is destroying like this. I recognized why these things are going on in this world. So many traditions following. That's why church is not building in Christ, not growing in Christ. I recognize that. So, and one thing you told about the nature of God, how to hear the voice of God. Really, Pastor Garu, how much I ignored the Holy Spirit, I understood. So many times I'm listening the Holy Spirit voice, but sometimes ignored. But He came for not for others. He came here for me. So, Yes. because he came, I should not be orphan. To comfort me, he came. But how many days I kept him as alone? How I am rejected. All these things I recognize, Pastor Garu. Really, how much I troubled, how much I kept him alone. I recognize, I sense that in every area, from the higher authorities to the cooking persons, everyone. I saw that anointing, how the dedication of that Baraka ministry and how humble they are to God. So many things, Pastor Garu. Really, how they are poured their life, how they sacrificing their life to prepare army. So how much Zoe, how I should manifest the kingdom, how we have to work together, how our unity will be there. um, so we should wake up, we should be raise and wake up, and we should establish the kingdom of God. Such a burning fire I got, really. And so many pastors like Mohan C. Lazarus Garu and Father Berkman, they also came, Pastor Garu. They visited and they also took so many classes for us. Not so many, just 1 or 2 sessions. And Joseph Balachandran, counselor of Baraka, main senior pastor Garu. So he also came and took classes for us. And miracle money, I experienced it. So many things, Pastor Garu. And Praise. simply I can taste it the heaven. In one words I can say I Yeah. experienced just a little bit, just if honey is Just touched. if yes, Pastor. You just touched.
Yeah, Still just huge I is there. touched Huge it, is but there. it's very, very, very tasty. But I thought I will satisfy my hunger, whatever I have. That hunger should be satisfied if I go there. I thought, but the hunger not satisfied, it become more and more about God. Amen. Really. Amen. And Christ in me. How, why, what is ruling in my family? Money, others, pastors, our works, our financial situation. What is ruling in my family? I recognize there. And what is family? What is finance? How we became everything you taught us. But practically, I experienced that Amen. session. I involved 100%. I involved in every session. So such a burning fire with I came. Praise God. I can't say with my words Didn't feel because like that coming out much I of that place. experienced that much. Yes, Pastor Garu. Didn't feel like coming out of that place. Oh, while I'm coming, I thought I won't come from here. But I should come because I should impart this Zoe, whatever I have, whatever I received, I should impart with, I should bring this, I should carry this Zoe to many. So I thought, no, I have to go because it's not belongs to me. I should spread this gospel, spread this Zoe. I should work for God, work for His kingdom. I should do all these things. I thought like that and I left that place, but I'm not supposed to come from there. Pastor Garu, such a honeymoon with my Jesus. I felt, Amen. I Amen. enjoyed Amen. such a mind renewing sessions. Everything belongs to me. 100% Pastor Garu, in every session, God spoke me. Whatever in my quiet time I used to read, whenever the Rhema word come, I used to sense that in every sessions, whatever God is speaking to me is completely speaking that continuation sessions. And not only that, whatever I discuss with my friends and hey, I got this Rema, this is sharing with them. They are also sharing with me their Remas, and we experience new joy. That only we are experiencing. That only, God is again talking only on this topic only. Oh wow, so much I enjoyed. Zeal, the fire, what a battle, spiritual battle. I recognized, I saw angelic visitations. What is going on? What I am, why I came to here, why I came to this earth, what is my calling, what God gave me assignment. I recognized all those things. Mm. And simply, I completed all this. Everyone blessed with my testimony. So one thing I want Yeah. to share, Sure. yes, Pastor, share with my team members what is that means we should not be hearers, we should be the doers. So today you are listening my testimony. Tomorrow I should listen. Not only I am, including I am. So many members should be listen your testimonies also. So I'm very admired. I'm very excited. Share all those things. Whatever I experience, I can't say in my one word. But definitely I should. I'm supposed to send everyone to Baraka to transformation. Amen. 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 Such a things So I one, learned two, three, faster. 4 are Barakians here. Now rest all should be. Yeah, amen. Amen. Yeah, that's a place. It's an ocean of knowledge. Yes, Pastor girl. Baraka meaning is that only, no, Brother Rajesh? Yeah, praise. Valley of knowledge, no? Valley of Baraka means valley of knowledge. Yeah. Praise God. Praise God. Praise God. God is good. God kept you safe, sound health, mind, and you received the word. God bless you. Let not just receive there now, that should flow from you to the others. Yeah. Yes, amen. 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 Praise God. Praise God. Pastor, you can add something about what Sister Brighty told. Pastor, you want to add something? Hello, sir. Really, it's amazing, sir. బయటికి వెళ్ళి రావడం Everyone will have the నిజంగా same చాలా testimony. చాలా సంతోషం. Praise God. Great anointing. Pastor, and one thing, what I thought that I
set of books, English books written by Ezekiel and Benetta Francis Garu. I took, but one book I didn't buy. Which book means Daily Devotion. I thought I should buy this book also, but they told that books are completed. There is no stock with us, so we will bring later and we will send. They told us. So I thought, oh, ayyo, how can I do? How can I do? I'm thinking tomorrow I'm going. What I have to do? I thinking. Okay, Holy Spirit, if you want to give me that book, definitely you will provide me. So I just submitted. Next day, they gave me that book as a gift for me. Really? Yes. Yeah. And they kept small work duties and they gave assignments, homeworks, test. They told us to memorize Hebrew 11th chapter and to complete New Testament in that hectic schedule. Also, they gave us work. So I completed all this. I should feel that I should be first, not with jealous, but I should be there in every aspects. I thought. So, I received gifts also. So much I enjoyed. Praise God. Praise God. Praise God. Hallelujah. And this we receive is not for ourselves. We need to give it to others. We need to share. Amen. Amen. Yes, Pastor. And I thank God for this group. All the people have that zeal. Yeah, Barak is a place where we receive the word. It's amen. It's a very good place. We are blessed in South India. We have a good place. Yeah. Praise God. Pastor Ma, you can pray and close. ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రశస్తమైనటువంటి నా తండ్రి రోజును మాకు అనుగ్రహించి ఈ నామాన్ని కనపరిచి గొప్ప కృపను మీరు అనుగ్రహించారు. ప్రభానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. ప్రతి రోజు కూడా నీ ప్రేమను ప్రభా తండ్రి మేము తండ్రి హృదయ అంతరంగము నుండి తెలుసుకోవడానికి ప్రభా ఓ తండ్రి ప్రభావం ఇచ్చిన కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇది నాన్న కూడా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. పౌలు ఏ రీతిగా అయితే ప్రభా నీ ప్రేమను గుర్తెరిగి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ గుణ లక్షణాలను ప్రభా వివరించినట్టుగా నీకు లెక్కలేని స్తోత్రం నాయన. నీ ప్రేమ ఉప్పొంగదు, నీ ప్రేమ మర్యాదగా నడుచుకోదు, నీ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, అది మత్సర పడదు, దంభంగా ప్రవర్తించదని అనేకమైనటువంటి అయ్యా నీ ప్రేమలో ఈ యొక్క అగాపే లవ్ గురించి నాయన దైవికమైన ప్రేమ మేము ఈ రోజు నేర్చుకున్నాం. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. మీరు మా కొరకు నీ యొక్క ప్రేమ అది ఎంతగానో ప్రభ తండ్రి మేము ఎంతగా నీకు దూరం అయిపోయినప్పటికీ కూడా ప్రభా అయ్యా మరలా మేము నీ వైపు త్రిప్పబడేంత వరకు కూడా మీరు సహించి మా కొరకు నా ప్రభా ఎంతగానో నాయన తండ్రి మీరు మా కొరకు వేచి ఉండి నీ ప్రేమతో మరలా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన నీ ప్రేమను ఆ యొక్క తండ్రి ప్రభ మేము కొలవలేము ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. దాన్ని మేము వివరించలేము ప్రభా, నీకు స్తోత్రం నాయన తండ్రి ప్రభా. మేము తండ్రి మరి ఎదుటి వ్యక్తుల యొక్క తప్పులను ప్రభా కాదు కానీ ప్రతి ఒక్కరికి ఆ ప్రేమను మేము చూపించుటకు ప్రభా కనపరచుటకు నీ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ప్రభా. మేము అన్ని కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ ప్రేమ లేకపోతే అదంతా కూడా వ్యర్థమే అని మీరు మాట్లాడారు ప్రభా. ప్రవచించే కృపావరము కలిగిన, భాషల వరము కలిగిన, మేము ఎంత కలిగి ఉన్నప్పటికీ ప్రేమతో మేము చేయలేకపోతే, నీ ప్రేమను ప్రజలకు చూపించకపోతే అది వ్యర్థమని ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దినము కూడా నాయన నీ యొక్క వర్డ్ తో ప్రభా మీరు బలపరుస్తున్నందుకు మమ్మలను ప్రభా తండ్రి మీరు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని నామలు బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము వింటున్నటువంటి వాక్యాలు అనేకులకు కూడా మా ద్వారా అనేకులకు కూడా ఈ టీచింగ్స్ వెళ్ళును గాక ప్రభా. ప్రతి ఒక్కరి జీవితం ఒక ఆనందకరంగా ఒక జోయల్ లైఫ్ ప్రతి ఒక్కరు జీవించదురు గాక ప్రభా. నీకు స్తోత్రం డాడీ. ప్రత్యేకంగా బ్రైట్ని బట్టి నీకు వందనాలు. నీ కుమార్తెను తండ్రి బరాకకు మీరు తీసుకెళ్లారు, నీకు లెక్కలేని వందనాలు ప్రభా. నీ కుమార్తె యొక్క ఆశను ప్రభా మీరు తీర్చారు ప్రభా. నీకు వందనాలు. ఇలాంటి ప్రభా యవన బిడ్డలు ప్రభా నీ కొరకు ఆశ కలిగిన బిడ్డలను ప్రభా మీరు లేవనెత్తి అయ్యా ఒక సరి అయిన స్థలమును వాక్యాన్ని విని నేర్చుకొని ప్రభా తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకునేటటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అక్కడ రుచి చూసి ప్రభా తండ్రి నీ కుమార్తె అనేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ప్రభా ఎంతగానో నీలో ప్రభా తండ్రి మీ యొక్క తనను మీరు స్థిరపరిచినందుకు నీకు వందనాలు. మంచి ఫౌండేషన్ మీరు వేశారు ప్రభా. నీకు వందనాలు.
ఉన్నారు. నీ కుమార్తె ద్వారా ప్రభా అనేకుల్ని కూడా ప్రభా తండ్రి మరి మీరు నడిపించబోతున్నారు. నీ బిడ్డను గొప్పగా మీరు వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డకి ఇచ్చిన మంచి తలాంతులు బట్టి, టాలెంట్స్ బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమార్తెని ఇంకా బహుగా మీరు అభివృద్ధి పరచండి నాయన. నీ బిడ్డని తండ్రి ఆ బిడ్డని ఇంకా బ్లెస్ చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డ యొక్క టీచింగ్స్ ద్వారా ప్రభా అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా బిడ్డ ఉండును గాక ప్రభా. నీకు స్తోత్రాలు. మరి బ్రైట్ వలె ఇతరులు తండ్రి ప్రభా మా యొక్క యవ్వన బిడ్డలు అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ టీమ్ లో ప్రతి ఒక్కరి కూడా అయ్యా నీ బిడ్డల ప్రభా అందరిని కూడా మీరు బలపరచండి అయ్యా. వారిని తండ్రి వారి వారి సమయాల్లో ప్రభా మీరే వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేల్ ఏ రీతిగా అయితే ఆ బబులోను దేశంలో మీరు వాడుకున్నారు ప్రభా, అలా మా టీంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ టైంలో సరి అయిన సమయంలో ప్రభా నీ బిడ్డలు నీ కొరకు రైజ్ అవుదురు గాక నాయన. అయ్యా మా టీం కూడా ఒక ఆర్మీ వలె నీ కొరకు నాయన, ఒక ఆర్మీగా మేము నాయన మేము స్థిరపరచబడదుము గాక, ట్రైన్ అప్ అవుదుము గాక నా ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఒక్కొక్కరి మీరు నాయన మరి మంచి సేవకులను మాకు ఇచ్చారు ప్రభా. అలెక్స్ సార్ గారిని అయ్యా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డ యొక్క ప్రతి టీచింగ్స్ ద్వారా మేమందరం కూడా అయ్యా తండ్రి మా యొక్క మైండ్ రిన్యూ చేసుకొని ప్రభా దినం కూడా నీ యొక్క ప్రేమను పొందుకొని అనేకులకు నైనా సాక్షార్థంగా ఒక వెలుగుగా, ఒక స్టార్ గా మేము వెలుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు. మా టీంలో ప్రతి ఒక్కరి నామంలో బ్లెస్ చేస్తూ అయ్యా తండ్రి ఈ యొక్క మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అలెక్స్ సార్ గాని వారి ఫ్యామిలీని నామంలో బ్లెస్ చేస్తూ ఉంటున్నాం ప్రభా. దినము నూతనమైన కృపతో మమ్మల్ని నింపి బలపరచమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit enable us to understand this Zoe, this agape love of God towards us, that it flows from us to the world, because world is lacking this love. Amen. ఆమేన్. Amen. Praise God. Thank you, sister, for a good testimony. God bless you. God bless you. Amen. Thank you And a I lot, want you all, Pastor Garu. everyone in the group to go there. Yeah. Yes, Yes, sister? sir. ఆమేన్. Thank you a lot, Pastor Garu. Your teachings became a very strength and very useful for me. No doubts when they are teaching. No doubts. I came. Really, thank you so much, Pastor Garu. Your sessions make me very blessed. Thank you. ఆమేన్. Thank you. God bless you all. God bless See you you all all. tomorrow morning, how it is for us. Now, how that love should flow from us. ఆమేన్. Amen. Amen. God bless you. Your host, sorry. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఉదయకాల సమయంలో అనేక విషయాలు మాకు బోధించినందుకు దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు మేము తెలుసుకున్నాం పాస్టర్ గారు. ఆత్మీయ వరాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను లేకపోతే అది వ్యర్థమని ఈ రోజు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో కూడా నేర్చుకున్నాము. దేవుని యొక్క ప్రేమ అనేది దీర్ఘకాలం సహిస్తుందని, అదేవిధంగా ఆయన ప్రేమ మనకు దయ చూపిస్తుంది, అదేవిధంగా ఆయన ప్రేమలో మత్సరం లేదని, ఆయన ప్రేమ నిజమైన ప్రేమలో డంబం ఉండదని ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఆ నిజమైన ప్రేమ ఉప్పొంగదని కూడా నేర్చుకున్నాం పాస్టర్ గారు. అది అమర్యాదగా నడవదని, స్వప్రయోజనంను విచారించుకున్నదని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అటువంటి ప్రేమలో ఎటువంటి అపకారం కూడా మనసులో ఉంచుకోదు అని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా దుర్నీతి విషయంలో సంతోషపడదని, సత్యమందు సంతోషిస్తుందని నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఆయన ప్రేమ అన్నిటికీ తాలుకుంటుందని, అన్నింటినీ నమ్ముతుంది, అన్నింటినీ నిరీక్షిస్తుందని ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. నిజంగా ఈ దినాన మనం ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే ఆయన ప్రేమే కారణమని ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా విషయాలు మాకు బోధించినందుకు. Praise God. Praise God. మొన్న మాట్లాడిన బ్రదర్ ఈరోజు లేరే. బ్రదర్ శామ్ లేరు కదా. No problem. Just check. Tell him also to join. Okay. And others today somewhere absent, please check. Okay. God bless. God bless you all. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.